అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక బర్నింగ్ టాపిక్ యొక్క సొల్యూషన్ మనం కనుక్కుందాం. అదేంటంటే యూత్ కాలేజీకి ముందు జాయిన్ అయ్యే ముందు కానీ కాలేజీ తర్వాత కానీ వాళ్ళు హై పవర్ బైక్ కొనుక్కుందామని చాలామంది పేరెంట్స్కి ప్రపోజల్ పెడుతూ ఉంటారు. ఇప్పుడు నేను మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను. అంటే ఈ హై పవర్ బైక్స్ అంటే నేను చెప్పేది మోస్ట్లీ ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ లోవర్ మిడిల్ క్లాస్ టు రిచ్ పీపుల్. ఓకే, వాళ్ళు కూడా. అయితే ఈ హై పవర్ బైక్స్ అంటే మోర్ దాన్ 200cc బైక్స్ అరౌండ్ మినిమం 2 lakhs కాస్ట్ నుండి 5 lakhs వరకు ఉండేటువంటి బైక్స్ వర్తా కాదా అనేది. సో షార్ట్గా చెప్పాలంటే ఇట్స్ నాట్ వర్త్. ఎందుకంటే మన ఇండియన్ రోడ్స్ మన యూసేజ్ మనం ఒకసారి గమనించట్లయితే మహా అయితే మన కాలేజీకి వెళ్తాం, ఇంటి నుంచి కాలేజీకి, కాలేజీ నుండి ఇంటికి, లేదంటే ఏదో పిక్నిక్ వెళ్తాం, మహా అయితే ఒక ఏదో పక్కన ఉన్న ఊరికి వెళ్తాం. అంతకు మించి యూస్ కేసు లేదండి. ఓకే, మనమేమి రేసింగ్లో మనం పార్టిసిపేట్ చేసేసి గోల్డ్ మెడల్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆ కాన్సెప్ట్ వేరు అది. సో అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ హై పవర్ బైక్స్ అబ్బాయిలు ఒక 10 years ఆఫ్ స్పాన్లో నడిపేటప్పుడు ఇట్ విల్ గివ్ డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్. ఓకే, స్పైన్ కానీ నెక్ కానీ అటువంటి ఇష్యూస్ ఇచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. ఓకే, ఎందుకంటే అవి చాలా ఎక్కువ వెయిట్ ఉంటాయి. ట్రాఫిక్లో మనం ఇప్పుడు మీరు ఎల్బీ నగర్ నుండి కూకట్పల్లికి వెళ్ళాలంటే ట్రాఫిక్లో ఆగుకుంటూ వెళ్తూ ఉండాలి. ఓకే, ప్రైమ్ టైంలో అయితే. సో కాబట్టి ఏ విధంగా చూసినా ఇటువంటి హై పవర్ బైక్స్ అసలు ఫీజిబిలిటీ మనకేమి బెనిఫిట్ ఏం కనిపించట్లేదు. ఇంకోటి ఏంటంటే పవర్ ఉంది కదా అని చెప్పి మనం ఎక్కడో ఖాళీ రోడ్ల మీద మనం స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు ప్రమాదాలు అయ్యే ఛాన్స్ చాలా ఉంటుంది. ఓకే, అది మనం రోజు న్యూస్లో చూస్తున్నాం. అంటే ఎందుకంటే ఆ టెంప్టేషన్ ఉంటుంది. అరే ఎలాగో మనం కొనుక్కున్నాం కదా, ఫాస్ట్గా వెళ్ళకపోతే మనం జస్టిఫై చేయాలి కదా అన్న ఒక నోషన్ ఉంటుందన్నమాట. సో ఇలాంటి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, అందుకని ఏదో అమ్మాయిలు ఏదో అట్రాక్ట్ అవుతారు, లేకపోతే ఏదో సినిమాలు చూసి, లేకపోతే డిఫరెంట్ యూట్యూబ్ వీడియోస్ చూసి అనుకుంటూ ఉంటాం. అలా జరగదండి. ఓకే, అమ్మాయిలు ఎప్పుడు కామ్గా రెస్పాన్సిబుల్గా ఉండే వాళ్ళకి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు హానెస్ట్లీ. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ వెరీ సింపుల్ అండి. ఒకవేళ మీరు 3 lakhs పెట్టి బైక్ కొనుక్కునే బదులు మీరు డౌన్ పేమెంట్ చేసేసి కార్ కొనుక్కోండి. ఓకే, కార్ కొనుక్కుంటే ఏంటంటే రిలేటివ్గా సేఫ్గా డ్రైవ్ చేస్తారు. రిలేటివ్గా సేఫ్గా డ్రైవ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ రేపొద్దున మీకు పెళ్ళి అయితే మీ వైఫ్ కూడా ఆవిడ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. మీ పేరెంట్స్ని కూడా ఎక్కడికైనా హాస్పిటల్కి కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే ఎమర్జెన్సీ కేసులో సో కారే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. యూస్ కేసు కార్కి ఎక్కువ ఉంది ఇలాంటి హై పవర్ బైక్స్ కన్నా. ఇంకోటి ఏంటంటే ఈ కార్స్ ఒకవేళ ఈ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, 10 లక్షలు మించి మీరు పెట్టలేకపోతే కనీసం ఈ హై పవర్ బైక్స్ కన్నా ప్రీ ఓన్డ్ కార్స్ తీసుకోండి. అలాగని OLXలో ఈ పరిమాణం కార్ తీసుకోవద్దు. OLXలో చూసి లేకపోతే ఎక్కడో లిస్టింగ్స్లో చూసి అలా ర్యాండమ్గా తీసుకోవద్దు కార్స్ని. ఎప్పుడు ఒక బ్రాండెడ్ ప్రీ ఓన్డ్ షోరూమ్కి వెళ్ళి కాంప్రహెన్సివ్గా చెక్ చేసుకొని తీసుకోండి, ఒకవేళ మీరు ఎఫోర్డ్ చేయలేకపోతే. సో లాంగ్ టర్మ్లో ఈ కార్సే మీకు బెనిఫిట్ అవుతాయండి. హై పవర్ బైక్స్ కన్నా కార్సే మీకు ఎప్పుడు బెనిఫిట్ అవుతాయి. అదే ఆ కార్సే సేఫ్ అండి. రిలేటివ్గా చెప్తున్నాను నేను. అలాగని కార్స్తో కూడా మనం రెస్పాన్సిబుల్గా డ్రైవ్ చేయాలి. ఓకే, అది కూడా ఉంది. రిలేటివ్గా మాట్లాడితే బైక్స్ కన్నా మన హైదరాబాద్ రోడ్స్లో కానీ ఎనీ సిటీ, బెంగళూరు సిటీ కానీ లేకపోతే చెన్నై కానీ ఎక్కువ ట్రాఫిక్ ఉంది అది కాదు. ఓకే, ట్రాఫిక్ ఉంటుంది, బెంగళూరులో కూడా ట్రాఫిక్ ఉంటుంది. బైక్లో అయితే మనం పీల్చుకోవాలి కదా, మన బైక్లో వెళ్తుంటే మనం విల్ ఇన్హేల్ లాట్ ఆఫ్ పాయిజనస్ గ్యాసెస్. ఓకే, అది కూడా మరి కన్సిడర్ చేయాలి కదా. ఇప్పుడు తొందరగా వెళ్ళిపోవడం అనేది పాయింట్ కాదు. ఇప్పుడు తొందరగా వెళ్ళిపోయి మనం ఏం చేయాల్సింది ఏం లేదు. ఓకే, సో అందుకని ఈ వీడియోలో మీకు క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.